ప్రియులారా, మన దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. మీరు బైబిల్ ఉన్న మీరందరూ కూడా కొద్దిసేపు దేవుని వాక్యం, తమ్ముడు జాషువా ఒక అర్ధగంట సేపు సమయాన్ని ఇచ్చారు. మన సమయాన్ని వృధా కాకుండా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 16:19 వచ్చిన మనం చదువుదాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నారు వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇద్దరు వ్యక్తుల్ని మనం చూద్దాం. ఈ రాత్రి సమయంలో చాలా మంది వ్యక్తులు మనం చూస్తుంటాం. ఇక్కడ కూడా మనం దాదాపు ఒక 10-15 మంది వరకు ఎక్కుతుంటే పిల్లలు లేస్తున్నారు. నేను బస్సు ఎక్కాను, ఇంకా దాదాపుగా స్టూడెంట్సే ఉంటారు ఈ ప్రాంతంలో. టక్కున లేసి వాళ్ళు కూర్చోమని చెప్తున్నారు. అమ్మవారి పల్లి పిల్లలు. ప్రియమైనటువంటి ప్రియదేవుని సంఘం మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు, ఆదరిస్తారు, ధనవంతుడిగా ఉంటే. నా తర్వాత ఒక అతను లింగంగుంట్లో ఎక్కాడు. లింగంగుంట్లో ఎక్కితే అతను నిదానంగా కర్ర పట్టుకొని ఎక్కుతున్నాడు. కర్ర పట్టుకొని ఎక్కుతుంటే ఎవరు కూడా సీట్ ఇవ్వట్లేదు, ఎవరు కూడా కూర్చొని పెట్టుకొని ఇవ్వడం లేదు. ఎందుకని అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకని అలాగా? బాగా నీట్ గా ఉంటే సంతోషంగా అందరి దగ్గరికి చేర్చుకుంటున్నారు. అంటే బాహ్యమైనటువంటి విధానాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని నమ్ముకున్నటువంటి మనము చాలా సంవత్సరాల నుంచి దేవుని ఎత్తుకు వస్తూ ఉన్నప్పటికీ కూడా దేవాదేవుడు మనతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన దేన్ని పరిశీలిస్తాడంటే మన సౌందర్యాన్ని గాని, అందాన్ని గాని, బాహ్యంగా కనిపించేటువంటి వస్త్రాలను గాని దేన్ని ఆయన చూడు. మరి ఏం చూస్తాడు ఆయన అంటే మన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. మన హృదయాన్ని చూస్తాడు. పైకేం బాగానే వందనాలని సంతోషంగా ఉంటారు. నాకు కూడా చాలా మంది వందనాలు చెప్తుంటారు. మనం దాటి వెళ్ళిన తర్వాత ఏదైతే మాట్లాడుతుంటారో అది కొంతమంది అదే దాన్ని దాదాపు మన సాక్ష్యాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి నీ క్రియలు ఇంపార్టెంట్, నీ హృదయం ఇంపార్టెంట్. ఈ రాత్రి సమయంలో దేవాదేవుడు మనతో కూడా ఇద్దరు వ్యక్తులు పరిచయం చేస్తున్నాడు. ఒకరేమో ధనవంతుడు, ఇంకొక అతనేమో దరిద్రుడు. దరిద్రుడు అనేటువంటి లాజర్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చేశారు సార్ అని అంటే, వీళ్ళు ఒకతనేమో సంతోషంగా బాగా బ్రతికినంత కాలం అతను ఏం చేశాడంటే బాగా సుఖపడ్డాడు. మంచి వస్త్రాలు ధరించాడు, మంచి ఆహారం. ఏమ్మా, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఆహారం ఏమన్నా పొదువా? ఫుల్ గా ఉంటుంది, బాగుంటది. ప్రతి హోటల్ నుంచి, ఏ హోటల్ నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి రావాలి. ఇంకా మీకు ఇంకొక విషయాన్ని కానీ గమనిస్తే ప్రియులారా, మనం కానీ గమనించి కనిపిస్తే మన ప్రధానమంత్రి ఉన్నారు కదా, ఆయన ఎంత ఆహారం తీసుకుంటారు. మనమైతే ఒక 1000 రూపాయలు కానీ ఉంటే కనీసం ఒక నెల నెట్టుకొని వస్తాం నిదానంగా. రోజుకి 50 రూపాయలు లెక్కన, 50 రూపాయలు లెక్కన. కానీ ప్రధానమంత్రి గారు తినేటువంటి భోజనము ఒక రోజు విలువ ఎంత అంటే 3 లక్షల రూపాయలు అంట. హల్లెలూయా. దేవాది దేవుడు అధికారులను ఎంత చక్కగా ఎంచుకున్నాడు. ఈ ప్రాంతానికి ఒక అధికారి ఉంటాడు, గ్రామం మీద ఒక అధికారి ఉంటాడు, దేశం మీద ఒక అధికారి ఉంటాడు, రాష్ట్రం మీద. ఏం తింటాడు సార్ 3 లక్షల రూపాయలు అంటే? డబ్బులు నేను తినడు. ఏం తింటాడంటే మలేషియా నుంచి చక్కగా మష్రూమ్స్ అంటే వాటిని ఏమంటారంటే పుట్టగొడుగులు అంటారు, అవి తెచ్చుకొని చక్కగా తింటున్నారంట. ఎట్లొచ్చింది ఆయనకి ఆ ఐశ్వర్యం? దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఎన్నుకొని ఉంటాడంట. దేవుడిని నార్మల్ గా ప్రధానమంత్రి గారు అంగీకరించలేదు, కానీ దేవుడు ముందుగానే అధికారులుగా టీ అమ్ముకునేటువంటి వ్యక్తి ప్రధానిగా వెళ్ళగలగాలి. నీ దేవుని భాగ్యం కాదా? హల్లెలూయా. దిక్కు దిశ లేకుండా చక్కగా టీ అమ్ముకుంటున్న వ్యక్తి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాడో ఒకసారి మీరు ఆలోచించాలి. మా జీవితంలో మేము కూడా నరేష్కి ఇక్కడ ఉంటాడు, నరేష్కి చదువు చెప్పాను, రెడ్డి ప్రసన్నకి చదువు చెప్పాను, తనిష్ వాళ్ళకి ఏం పేరు అమ్మని పేరా, అనూహ్యనా, ఆ పాపకి చదువు. ఇక్కడ అందరు పిల్లలందరూ కూడా తెలిసింది. నేను కూడా ఎలా ఉండేవాడిని చాలా సార్లు స్కూల్లో కూడా చెప్పాను నేను పిల్లలకి. ఎలా ఉండేదంటే, మీ ఇక్కడైనా కొంచెం బాగుంది, అసలు ఇల్లే లేని స్థితి, ఆహారమే లేని స్థితి, ఇల్లు లేదు, ఆహారం లేదు. తల్లిదండ్రులు ఒక రోజు పనికి వెళ్తే 10 రూపాయలు తీస్తే అప్పుడు ఏందది ఒరిలో మొలిచేది కలుపుకు వెళ్తే 10 రూపాయలు వస్తుంటే 1993 సంగతి నేను చెప్పేది. అలా వెళ్తే 40 రూపాయలు తెచ్చుకొని అలా 2 రోజులు పోతే 80 రూపాయలు, 4 రోజులు పోతే 200 రూపాయలు తెచ్చుకొని ఒక కట్ట బియ్యం తెచ్చుకొని సంతృప్తిగా నివసించేటువంటి వాళ్ళని. ఆ రోజుల సంగతి అక్క నేను చెప్పేది. ప్రియమైనటువంటి ప్రియజన సంగమా, ఈ రోజు మనం కానీ గమనించి కనిపిస్తే మీ పిల్లలందరూ కూడా నాతో పాటు తిరుగుతుంటారు.
ఈ రోజు మనం చూస్తే 1వ తేదీ వచ్చేసరికి అక్షరాల మనకు ఒక ₹1,00,000 వస్తుంది. ఇది దేవుని కృప కాదా అని ప్రశ్నిస్తున్నా. హల్లెలూయా. నేను ధనంతో ఎందుకు పోలుస్తున్నానంటే, దరిద్రుడిగా ఉన్నటువంటి నన్ను దేవుడు ధనవంతుడిగా చేశాడనంటే, ఎర్రగా ఉంటే ఏమన్నా చేశాడా, లేకపోతే బాగా నడుస్తుంటే చేశాడా, మంచి బట్టలు కడితే చేశాడా, ఎలాగా దేవుడు ఉన్న స్థితికి లేవనెత్తాడు? నేను కూడా మీ మాదిరిగా ఉన్నవాడిని. దరిద్రాన్ని అంతా తీసేసి ధనవంతుడిగా ఎలా లేవనెత్తాడు ఒక్కసారి మీరు గమనించాలి. ఆ స్థితి మేము గమనిస్తే కింద పడుకుంటే మా ఇంటి చుట్టూరు అక్కడ మీరు నమ్ముతారో నమ్మరు, ఒక స్థితి మనకొద్దు కానీ మాది మేమే చెప్పుకుంటాం. అది ఆ గుడిసింట్లో పడుకుంటే అన్ని అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ అన్ని చిన్న చిన్న పాత్రలు పెట్టేవాళ్ళు. ఈ పక్క వరుస్తా ఉండేది, ఆ పక్క వరుస్తా ఉండేది. నేను పడుకుంటే మా అమ్మ మేలుకొని ఉండేది, మా అమ్మ నిద్రపోతే మా నాన్న మేలుకొని ఉండేది. అంటే పడుకునేదానికి కూడా స్థలం లేదు. అలాంటి స్థితి నుంచి ఈరోజు రేషన్ బియ్యం నోకల దగ్గర నుంచి రేషన్ బియ్యం నుంచి మసూరా నుంచి మా పిల్లలు ఇప్పుడు అడుగుతాను. 2 పిల్లలు, మాకు కూడా 2 పిల్లలు అక్క. 2 పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, డాడీ పొడవాటి బియ్యం అంట, బాస్మతి బియ్యం కావాలని కోరుతున్నారు. హల్లెలూయా. ఇది దేవుని కృప కాదా నేను ప్రశ్నిస్తున్నా. ఆహారం లేని స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడనంటే ఏంది మనలో మన బలాన్ని ఏమన్నా చూసా, ధనాన్ని చూసా? ఒకసారి మీరు రిమైండ్ చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆశల ద్వారా నేను కూడా అనేక మంది పిల్లలతో కలుస్తాను. దాదాపుగా ఇక్కడ నేను ఒక 9 సంవత్సరాల వరకు ఉద్యోగంగా పనిచేశాను. చాలా మంది పిల్లలు నాకు తెలిసి ఇంచుమించు అందరితో కలుస్తాం. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని చెప్పి చూస్తాం. ఎవరిని కూడా చెడిపోయేటువంటి స్థితిలోనికి మనం తీసుకెళ్ళకూడదు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ధనవంతుడు దరిద్రుడు ఇద్దరున్నారు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు, బాగా మంచి వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము బాగా సుఖపడుచుండేవాడంట. ఇంకా అతను కొద్దివే లేదంట, చుట్టూరు జనాభా ఉన్నారంట, బాగా ఆహారం వడ్డించేవాడు, బాగా తినేవాడంట. దరిద్రుడు అనేటువంటి వాడు ఉన్నాడంట, అతను కూడా ఏం చేస్తాడు, కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిటి పడి ఉన్నాడంట. ధనవంతుని ఇంట వాకిటి పడి ఉండి కురుపులతో నిండిన వాడై ధనవంతునింట అతని బల్ల నుంచి కొట్టేటువంటి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడంట. అంతేకాక కుక్కలు కూడా వచ్చి అతని కురుపులు నాకుతా ఉన్నాయట. ప్రియులారా, కురుపులు నాకుతాను ఏమనుకుంటాం, మన పక్కన అస్సలు ఉండం. మనం కురుపులు గాని మన దగ్గర గాని ఉన్నాయంటే ఎవరి పక్కన మనం నిలుచుకోలేం. ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, మా ప్రాంతంలో ఒక బామ్మ ఉంటే కుష్టు వ్యాధి ఎవరు పట్టించుకునేవాడు కాదు. మేము కూడా వెళ్ళి ఆహారం అందిస్తుంటే మా అమ్మ చెప్పేది, దేవుని నమ్మకం మునిపి కూడా దేవుని యొక్క మన తల్లి గర్భంలో మన పడక మునిపే నీ గురించి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. దొంగల్ని మార్చుకున్న దేవుడు, ఖైదీలను మార్చుకున్న దేవుడు, వ్యభిచారులను మార్చుకున్న దేవుడు, చెడిపోయిన హృదయాలని మార్చుకున్నటువంటి దేవుడు, చెడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మార్చుకున్నటువంటి దేవుడు ఈ రాత్రి సమయంలో మీ అందరి పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఎలాగైనా ఉండి అది వేరే విషయం, కానీ చనిపోతాం కదా. బాగా ఒక అబ్బాయిని అడుగుతుంటే నేను, ఏం బాబు అని అంటే, ఏం సార్ మీరు ఎప్పుడు సాదా సీదాగా ఉంటారు, కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయండి సార్. ఏం చేయాలంటే లైఫ్ ని ఎంజాయ్ చేయాలంట. ఎంజాయ్ చేస్తే ఎక్కడికి వెళ్తాం అనేది ఇక్కడ కింద మనం చూద్దాం. బాగా ఎంజాయ్ చేసేదంతా ధనం అయితే నా దగ్గర అయితే ఉంది, కానీ ఎంజాయ్ చేస్తే ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం. హల్లెలూయా చెప్పండి మీరు, హల్లెలూయా. హల్లెలూయా సార్ గుర్తు పెట్టుకోండి. బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు జాషువా కూడా ఉన్నాడు. బ్రదర్ నాకు ఎలా తెలుసు అంటే, మా స్కూల్లో పనిచేసేటువంటి ఒక అక్క మా తమ్ముడు అని పరిచయం చేసింది. నేను కూడా చాలా సార్లు చూశాను. ఒకసారి మంచాలు అక్కడ ఆ చర్చి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను చూశాను. చాలా ప్రయాసపడి మేము వస్తున్నప్పుడు ఇదే విధంగా మేము జాబ్ రాకముందు ఇదే విధంగా ప్రయాసపడేవాడు. కొంతమందినైనా చేర్చి దేవుని మాటలు చెప్పాలి, ఒక ఆశ, ఒక ఆతృత, కొంతమంది దేవుని సన్నిధికి నడిపించాలని. ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, దేవుని నమ్మినటువంటి వారు, బైబుల్ పట్టుకున్నటువంటి వారు ఎవ్వరు కూడా చరిత్రలో పడిపోయినట్లుగా లేనే లేదంట. హల్లెలూయా. మీరు గుర్తు పెట్టుకోండి, బైబిల్ పట్టుకోండి. మొట్టమొదటిగా మీ జీవితంలో ఎన్ని కష్టాల్లో ఈ రాత్రి సమయంలో దేవుడు నన్ను ప్రశాంతంగా మాకు మంచిగా ఆహారం రెడీ చేస్తున్నారు, పిల్లలు కూడా బాగా తిన్నారు, నేను కూడా తిని పడుకోవాలంట. 9:20 నుంచి 10 దాకా వాక్యం చెప్పి సంతృప్తిగా వాక్యం ఫ్యాన్ వేసుకుంటే ఎక్కడ పోద్దో నా ఆత్మ నాకే తెలియదు. కానీ దేవుడు మీ మధ్యకి ఎందుకు నడిపించాడని నేను చెప్తున్నానంట అక్క. మీరందరికి కూడా చేతులెత్తి నేను చెప్పేది ఏంటంటే, నిజమైనటువంటి దేవుడు, నీ కొరకై రక్తం కార్చినటువంటి దేవుడు. అందరు ఉంటారు మన స్నేహితులు, మా ఫ్రెండ్ చూస్తే నేను ఉండలేను సార్, నేను మా చిన్నోడు చూస్తే నేను ఉండలేను సార్, నేను మా అబ్బాయిని చూస్తే నేను ఉండలేను సార్ నేను అంటున్నటువంటి వాళ్ళు, మా పాప అంటే నాకు చాలా ఇష్టం. ఎంతవరకు వస్తారు వాళ్ళు మీ దాకా? మనం చనిపోతే ఒక్కరోజు కూడా మన ఇంట్లో మనల్ని
ఉంచుకోవాలి. అటువంటి మన దేవుడు మన కొరకై కలువరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఏం కార్చాడక? రక్తాన్ని కార్చాడు. నీ కొరక ఆయన కలువరి సిలువలో చనిపోయాడు. ఏం చేశాడు? చనిపోయాడు. ఎవరైనా మన కోసం చనిపోతారు. చచ్చిపోతాం అంటే మన దగ్గరికి రారు. అసలు చచ్చిపోతాం అంటే తీసుకొని పోయి పొట్టంలో పెట్టేసేయండి ఆయన, ఇంటికే అరిష్టం పట్టుకుంటుందేమో. ఆ పొట్టంలో మూలయమని. ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కొరకై చనిపోయినటువంటి కలువరి సిలువలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని కొరకు మనం ప్రయత్నం. అందుకని ఈ ప్రయాసం అంతా కూడా ఎందుకనంటే ఏదేదో కానీ కాదు, ఒక్క వ్యక్తి అయినా దేవుని సన్నిధికి నడిపించాలి ఒక ఆశతో తమ్ముడి మీటింగ్ ఏర్పాటు చేసినట్టున్నాడు. సరే, వీళ్ళిద్దరి సంగతి కూడా చూద్దాం. మన సంగతులు మనం చూసుకుంటున్నాం, వీళ్ళిద్దరి సంగతులు కూడా చూద్దాం. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతా ఉన్నాయంట. కురుపులు నాకుతా ఉంటే ఒక రోజు, అంతేకాక ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి. ఇద్దరు చచ్చిపోయారంట. ధనవంతుడు ఎలాగున్నాడక్క? బాగా సుఖించాడు, బాగా తిన్నాడు. ఏం ప్రవీణ్, మీరు కూడా కూర్చోండి, బాగా వినండి. అక్కడ చదువు, ఇక్కడే వాక్యం. కాబట్టి ఇలాగా పిల్లలకు కూడా బాగా గమనించాడని, బాగా దెబ్బలు కూడా పడి ఉంటాయి, స్కూల్లో పడతా ఉంటాయి. అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు కదా. ధనవంతుడేమో ఈ లోకంలో ఉన్నంత వరకు బాగా సుఖించాడు, మంచి ఆహారం, మంచి బట్టలు కట్టాడు. ఇతను మాత్రం అతను వేసినటువంటి వాటిని తిన్నాడు. వీళ్ళిద్దరల్లో డిఫరెన్స్ ఏంటి ఒకసారి మీరు గమనించాలి. ఇద్దరు అలా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది సార్ అని అంటే, చదువుదాం అక్కడ మనం 13:23 వచ్చిన. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున లాజరును చూసారా? ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత లాజరు పోయి ఎక్కడనంటే దేవుని యొక్క కుమారుడైన అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నారంట. అతను మాత్రం దేవుని సన్నిధిలో ఉన్నాడంట. లాజరు అంటే దేవునికి నిష్పక్షపాతంగా ఈ లోకంలో ఉన్న ఆశలని ప్రతి ఒక్కటి మనకు కావాలంటే శరీరం అనేటువంటిది, మంచి ఆహారం కావాలనిపిస్తుంది. ఈ రోజు అనంతసాగరంలో మ్యారేజ్ జరిగితే, అనంతసాగరంలో మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్ కి మమ్మల్ని ఆహ్వానించారు. వెళ్తే అక్కడ అంతా కూడా మొత్తం దేని గురించి మాట్లాడుతున్నారు? సహజంగా మ్యారేజ్ లో దేని గురించి మాట్లాడతారు అక్క? బంగారం గురించి. అన్నీ ఉన్నాయంట, అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయంట. ప్రతి ఒక్క వస్తువు ఉందంట. అడ్డిగంట, అదేందో మరి అడ్డిగా అటువంటి అన్ని బాగా చేసి పెట్టారు పెళ్లి కూతురికి. మంచి దండలు, ఆ అమ్మాయి ఒంటి నిండా మొత్తం బంగారు. ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగం, దేవుడు అలంకరించుకోమన్నాడు కానీ మరి నిరాశగా ఉండదు. ఈ లోకంలో ఏదైనా చూడాలని అన్ని అనుభవించు, కానీ నీ కొరకై కలువరి సిలువలో రక్తం కార్చిన దేవుని గురించి కూడా తెలుసుకో. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని కార్చారు? ఏమని కదా? ఎందుకు ఆయన కార్చడం వల్ల? మన పాపాల కొరకయ్యి, మన శాపాల కొరకయ్యి, నిజమైనటువంటి నీ జీవితం కొరకయ్యి. చాలా మంది నటిస్తుంటారు, నేను మంచిదాన్ని, మంచి వ్యక్తిని, అసలు ఏం చేయి, నోట్లో 4 పెట్టినా కానీ, నోట్లో 7 పెట్టినా కానీ అసలు కొరకలేనట్టుగా ఉంటారు. కానీ బయట చూస్తే వాళ్ళ విశ్వరూపాలు కానీ ఒకసారి కానీ చూస్తే ప్రియమైనట్టు చిన్న చిన్న పిల్లలు. నేను హై స్కూల్ దగ్గర అనంతసాగరంలో నిలబడి ఉంటే చాలా మంది పిల్లలు అదవని పోతా ఉంటారు. సార్ వస్తారా అని. వస్తానంటే మా స్టూడెంట్ ఆపినా, నేను ఆపితే ఈ రోజు వద్దు సార్ అని. ఏం బాబు అంటే, ఈ రోజు ఎక్కడికి సార్? మీరు దేవరాయపల్లికి బాబు అంటే, ప్రార్థన ఉంది బాబు వెళ్ళాలి సార్, ఈ రోజు వద్దు సార్ అని. ఏం బాబు అని అంటే దగ్గరికి వెళ్ళా నేను. ఒక రకమైనటువంటి స్మెల్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనిషిగా ఉన్నటువంటి, బయట ఏమో బాగున్నాడు, నమస్తే పెట్టాడు, 7 గంటల తర్వాత నన్ను కలవద్దాడు. కారణం ఏంటంటే స్మెల్. ఈ దుర్వాసన నీకు పోవాలంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆ సబ్బు వేసి బాగా ఉతుక్కోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ సబ్బుతో కానీ ఒకసారి కానీ నువ్వు కానీ ఉతుక్కున్నావంటే ఇంకా నీ శరీరం ఎప్పుడు కూడా వాసన రాదు, బాగా సువాసన వెదజల్లుతుంది. బాగా రుద్దుకోవాలి. ఏమేంటంటే అవన్నీ ఏమన్నీ రుద్దుకునేది కాదు. దొరదకుంటా రుద్దుకుంటే ఎక్కువగా జలం వస్తుంది. అది ఎవరు రుద్దుకుంటారా? రుద్దుకోరు. ఎవరైనా మీరు ఎవరు రుద్దుకోండి. అలాంటిదే ఈ లోకం కూడా. ఆ లోకాన్ని రుద్దుకోకుండా యేసయ్యని రుద్దుకోండి. యేసు ప్రభుని కానీ మీరు కానీ రుద్దుకున్న మందిరానికి కానీ వచ్చి ఆ మాటలు కానీ మీరు కానీ వింటే ఒక్కసారి నీ హృదయం మార్చబడితే, చెడుని తొలగించుకోవడమే. నువ్వు ఎక్కడైనా ఉండమ్మా పర్లేదు, ఎలాగైనా ఉండి పర్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడమే క్రైస్తవ్యము. హల్లెలూయా. చెడుతనాన్ని పూర్తిగా వినాలి. వందనాలని చెప్పారు, వందనాలనే ఉండాలి. బాగున్నారని ఉండాలి. కానీ ఏడేమో ఎలా అంటారో, ఏమక్క ఏమన్నా ఉన్నాయా బియ్యం కూరగాయలు అంటే, మా దగ్గర అసలు ఏం లేవంటారు. వాళ్ళు మాత్రం చేసుకుని తింటా ఉంటారు. ఎలా తింటున్నారు? ఎలాగా చెప్తున్నావు? ఎలాగా
కాబట్టి ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఇతని కన్నులెత్తి దూరం నుంచి అబ్రహాము రొమ్మును ఆనుకొని పడిన లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు. ఏముంది అక్కడ? ఇద్దరు చచ్చిపోయారు కదా. పాతాళము మరియు పరలోకం రెండున్నాయి. దేవుణ్ణి నమ్మినటువంటి వారు నార్మల్ గా చాలా చనిపోయిన తర్వాత ఇంకా జీవితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. హల్లెలూయా. దేవుణ్ణి గాని నమ్మి నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి పోతావు. అక్కడ నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సంతోషంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటావు. అలా కాకుండా ఈ లోకంలో ఉన్న ఆశలన్నిటిని నువ్వు చూపించుకొని అలాగా నువ్వు చనిపోతే బాప్తిసం పొందకుండా దేవుని దగ్గరికి రాకుండా, చూడండి మార్కు సువార్త 16:15, మరియు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. అదే విషయం అందరికీ చెప్పాలని, ప్రతి ఒక్కరికి. గ్రామంలో చాలా మంది నాతో పరిచయమైన ప్రతి స్టూడెంట్ కి, నేను స్కూల్లో చెప్పలేం కానీ బయట మటుకు ప్రతి ఒక్కరికి పరిచయమే. ఒక అబ్బాయి ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే, నేను ఆశ్చర్యపోయా. మామూలుగా మన పిల్లలందరూ కూడా ఫొటోస్ అవి ఇవి పెడతా ఉంటారు. ఒకరోజు సడన్ గా అతను ఫోటో పెట్టి ఏం పెట్టాడు, దేవునికి మహిమ కలుగును గాక అని పెట్టాడు. హల్లెలూయా. కొన్ని రోజులకు మనతో వాళ్ళు కలిసి స్నేహం చేయడం ద్వారా వారు ఎందుకు సార్ 24 గంటలు ప్రార్థన చేస్తారు? మంచిగా ఆహారం ఉంది కదా, మంచిగా ఇల్లు ఉంది కదా, మంచిగా ఉద్యోగం ఉంది కదా, ఇంకా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఏం సార్ 24 గంటలు ఎప్పుడు చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్, మంచిగా ఒక 50,000 ఫోన్ కొని, ఒక 2 లక్షలు బండి కొని, మంచి సూటు బూట్ బాగా తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. కానీ దేవుని రాజ్యానికి నేను అర్హుడని కాలేను. ఇక్కడ ఆగిపోతాం, మన ధనం అంతా ఇక్కడ ఆగిపోతాం. అలాగా ఆ లైఫ్ వేరే. నా లైఫ్ ఎలా ఉండేదంటే, ఒక 2 మాటలు నేను చెప్తాను. బాగుగా సినిమాలు చూసేవాడిని, నేను విచ్చని విడిగా సినిమాలు చూసేవాడిని. ఒక్కొక్క సినిమాని కనీసం 10 సార్లు చూసేవాడిని. కానీ ఈరోజు సినిమా చూస్తున్నా కూడా అర్థం కాని స్థితి. హల్లెలూయా. ఇప్పుడు నాకు అసలు అర్థం కాదు, నిజం చెప్తున్నా. నేను 2012 నుంచి సినిమాలు స్టాప్ చేశాను. ఎన్నిసార్లు చిరంజీవి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, ఇప్పుడైతే తెలియదు సినిమా హీరోల పేరు తెలుసు, కానీ ఎంతసేపు కూర్చొని పెట్టినా కూడా జరిగిపోతుంది. వాళ్ళు ఏడ్చేటప్పుడల్లా ఏడ్చేవాళ్ళు, వాళ్ళు బాధపడేటప్పుడల్లా బాధపడేవాళ్ళు, వాళ్ళు నవ్వితే నవ్వేవాళ్ళమే, ఇంట్లో మాత్రం పచ్చడి మెతుకులు తినేవాళ్ళమే. బయటకి ఏమో వెళ్ళి సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇంటికి వస్తేమో పచ్చడి మెతుకులే, అవి తిని అలా అయినా పడుకునే వాళ్ళం. కానీ దేవుడు అంటే తెలియని పరిస్థితి. 2003లో ఒక్కసారిగా దేవుడు మమ్మల్ని పిలిచాడు. దరిద్రమైనటువంటి స్థితి నుంచి ధనవంతుడిగా, దాదాపుగా ఒక 15-20 లక్షలు ఒక ఇల్లు నిర్మించుకునే దానికే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని కృప కదా. 10 రూపాయల దగ్గర నుంచి దేవుడు అంతవరకు ఎత్తాడనంటే, నేను కూడా ఒకటి చెప్తున్నాను, నమ్మకమైన వారికి మెండుగా దేవుని కలుగును, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికి కర్తలుగా చేయుదును. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మండి, మీకున్నటువంటి దరిద్రం అంతా పోద్ది. దేవుని తెలుసుకోండి, మీకున్న పాత స్థితి అంతా కూడా. నేను ఎలా ఉన్నానే, అలా ఉన్నానే. మా పాస్టర్ గారు తాటి చెట్టు ఉంటే, ఏమక్క తాటి చెట్లు తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరన్నారు, తాటి చెట్లు, ఆ కళ్ళు దించితే ఆ కళ్ళు దాగి ఆడనే పడిపోయేవాడు అన్నమాట. అటువంటి ఆయన ఒక్కసారిగా ఆ పాత స్థితిని మర్చిపోయి ఈరోజు సేవకుడు అయిపోయి సంఘాన్ని కట్టి ఈ మధ్య కాలంలో చనిపోయారు. నీ పాత స్థితులన్నీ వదిలిపెట్టి, అదేం పెద్ద నష్టమే కదా, నువ్వు దాంట్లో ఉండు, నష్టమేం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, కృంగిన స్థితిలో ఉన్నా, అప్పుల బాధలలో ఉన్నా, దరిద్రమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, కష్టపడేటువంటి స్థితిలో ఉన్నా, సిగ్గుపడకూడదు. మనం చేసే పనిని బట్టి, బట్టలు ఐరన్ చేసుకునే పని అయినా నీకైనా కానీ దాన్ని చేసుకుంటానైనా నువ్వు దేవుని స్తుతించాలి. ఉద్యోగం చేస్తున్నా దేవుని స్తుతించాలి, పనికి వెళ్ళినా దేవుని స్తుతించాలి. దేవుడిని స్థితిని మార్చబోతున్నాడు. ఈ రాత్రి సమయంలో స్వచ్ఛందంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మోకరించి కన్నీరు విడిచి, ఇంకెప్పుడు నేను ఈ పాపాన్ని చేయనయ్యా. ప్రార్థన చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ తప్పులు చేస్తారు. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే దేవుడు నిన్ను దీవించడు. ఇలా చేస్తే దేవుడు నిన్ను దీవించడు ప్రియులారా. ఇలా చేస్తే దేవుడు నిన్ను అసలు తాకనిది, ఏం మాట్లాడడు. నువ్వు నార్మల్ గా లోకంలో ఉన్నట్లంతే. ప్రార్థన చేసినటువంటి ఆ స్థితి నుంచి పూర్తిగా పాపాన్ని వదిలేసేయాలి. తెలుసుకుని నన్ను క్షమించయ్యా, ఈ రోజుతో నా పాపాలన్నీ నీ దగ్గర నేను ఒప్పుకుంటానని ఒప్పుకోవాలి నువ్వు. మరి ఇక్కడేం జరిగిందనంటే, చూడండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. నీతో కలిసిన ప్రతి ఒక్క వ్యక్తి. ఎక్కడ చెప్పాలి సార్, నేను ఏ సభ పెట్టలేకపోతున్నాను, ఏ మైక్ ని పట్టుకోలేకపోతున్నాను, అలాంటిది ఏం పడలేదు.
నీకు పరిచయమైన, నాకు మటుకు పరిచయమైన వ్యక్తులు ఎక్కడ పరిచయం అవుతారంటే ట్రైన్స్ లోను, బస్సులోను, ప్రయాణాల్లోను, బంధువులలోను ఇట్లా ఎంచుకొని నేను వారిని దేవుని వైపు నడిపించడమే నా బాధ్యత. అంటే నేను ప్రత్యేకంగా సభలు పెట్టి చేయాలంటే నాకున్న ఉద్యోగంతో సరిపోయేటువంటి స్థితి కాదు. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నప్పటికి ఏముంది, దేవుణ్ణి నమ్మకుండా ఇతను బాగా సుఖించడం వల్ల ఎక్కడ పడ్డాడంట? పాతాళంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? పాతాళం, అగ్ని జ్వాలల్లో పడ్డాడు. అటువంటి అగ్ని జ్వాలలో ఏమైనా పడాలనుకుంటున్నారు ఎవరైనా కానీ? నాకు తెలిసి అలాంటి స్థితిలో పడమాకండి. దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితిలో పరలోక రాజ్యం వరకు మీరు అందరూ వెళ్ళాలి. అందుకని ఏమనంటుంటే ఆ లాజరుని పంపు, చిటికిన వేళతో చిటికిన ఎన్ని నీళ్లు వస్తాయి అంటే దేవుని నమ్మినటువంటి వ్యక్తి అంత ప్రేమగా పిలుస్తున్నాడు ధనవంతుడు. ఇతను మాత్రం ఎలా ఉన్నాడటువంటి స్థితిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చూడండి ప్రియులరా, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనటువంటి సుఖాన్ని అనుభవించితివి, అలాగుననే లాజరు మాత్రం ఏం చేశాడు? కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకోలేము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొంచు. ఈ లోకంలో బాధలు అనుభవించవచ్చు కొన్ని రోజులే. నీకు ఈ బాధలన్నీ కూడా కష్టపడినటువంటి వాడు, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. కష్టపడి చదివితే నీకు తప్పక ఉద్యోగం వస్తుంది. కష్టపడకుండా ఏం చేయకుండా సరే అట్టబోతారంటే నువ్వు శ్రద్ధ పెట్టాలి. ప్రతి దాని మీద, చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టాలి. బ్రదర్ నాకు ఫోన్ చేశారు, వెంటనే బైబిల్ తీసుకొని వాక్యం చూసుకున్నాను. శ్రద్ధ పెట్టలేకపోతే చెప్పలేము మనం. ఏదో 4 మాటలు చెప్పాలంటే అలా కాదు. ప్రార్థన చేసుకొని బైబిల్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ రాయాలంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ముందు రోజు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. పనికి వెళ్తున్నావు అంటే పలుగు పార తీసుకొని నువ్వు బయలుదేరాలి. స్కూల్కి వెళ్తున్నావు అంటే బ్యాగ్ పెన్ను తీసుకొని నువ్వు బయలుదేరాలి. ఏం లేకుండా ఏం చేయాలని నువ్వు అక్కడ? ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, చెడిపోయినటువంటి నీ హృదయాన్ని మంచి స్థితిలోకి మార్చేదానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పాత స్థితినంతా జరిగింది వదిలేసాయి. ఈ రోజు నుంచి అయినా సరే నువ్వు దేవుని దగ్గర మోకరించి, దరిద్రుడైనటువంటి లాజరు వెళ్ళినటువంటి పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే, ధనవంతుడిగా ఉన్నటువంటి ఇతను ఈ లోకం బాగా సుఖించాడు, కానీ ఏం పొందుకోలేకపోయాడు? పరలోక రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు. సరే, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుని యొక్క రాజ్యం కావాలంటే దేవుని ఒకసారి చూడాలి. చాలా రుచులు చూస్తుంటారు మీరు, చాలా చూస్తుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువును కూడా మీరు ఒక్కసారి రుచి చూడండి. ఒక్కసారి రుచి చూస్తే మీ స్థితి మారిపోద్ది. ఆయన కానీ నీ హృదయాన్ని కానీ తాకితే నీ స్థితి మారిపోద్ది. నీ స్థితి మారాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బద్వేల్ ప్రాంత పట్టణంలో ఒక బ్రదర్ ఉన్నారు. బాగా వినాలి మీరు, శ్రద్ధ కలిగి వినాలి. ఒక బ్రదర్ ఉంటే తండ్రి కుమారుడు ఇద్దరు ఉన్నారు. ఏమక్క? తండ్రి కుమారుడు ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి ఏం చేశారనంటే, తండ్రి ఏం చేశారంటే ఫ్లాట్స్ వ్యాపారం చేశాడంట. ఏం చేశాడంట? ఫ్లాట్స్ వ్యాపారం చేశాడంట. నష్టం వచ్చిందంట. నష్టం వచ్చేసరికి ఏమైపోయారంటే ఇద్దరు కుమారుడు తండ్రి ఇద్దరు ఇబ్బంది పడ్డారంట. వాళ్ళకి 80 సెంట్లు పొలం వచ్చిందంట. వీళ్ళకి ఎంత నష్టం వచ్చిందంట? 80 కోట్లు నష్టం వచ్చిందంట. ఎన్ని కోట్లు? 80 కోట్లు. ఫ్లాట్స్ బిజినెస్ లో 80 కోట్లు నష్టపోయారు. ఏం చేయాలో అర్థం కాక తండ్రి ఊరు వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతే కుమారుడు మాత్రం ఏం చేశాడంటే మెంటల్ వచ్చిందంట. ఏమొచ్చిందంట? మెంటల్ వచ్చిందంట. బాగా మీరు గుర్తుంచుకోవాలి. వీళ్ళకు ఉండేది 80 సెంట్లు పొలం, అది 80,000 లక్ష రూపాయలు పోతుందంట. ప్రార్థన రోజు పాస్టర్ చెప్పేవాడంట, ప్రార్థనకు రారా, ప్రార్థనకు రారా, ప్రార్థనకు రారని చెప్పి. పోనాయన మాకు ఆ దరిద్రం వద్దు, మీరు పోయి చేసుకోకండి అని చెప్పేవాళ్ళంట. ఇతని కుమారుడికేమో మెంటల్ వచ్చింది, తండ్రి ఏమో ఊరు వదిలిపెట్టి బయట ఈదుల మీద తిరుగుతామంట. పాస్టర్ గారేమో రోజు పిలిపించి ప్రార్థన చేస్తున్నారంట. ఎలాంటి అద్భుత కార్యం జరగాలి మీరు ఆలోచన చేయండి. ఇంకా ఏం జరిగి ఉంటది? 80 కోట్లు ఏమైనా దేరద్దా? సారీ, 80 కోట్లు కాదు, 80 లక్షలు. 80 లక్షలు అప్పు చేశారంట. 80 లక్షలు ఈడుకుండేది 80,000 పోయేటువంటి పొలం. గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ తండ్రి ఏమో ఆ ఊరు వదిలిపెట్టి పక్కన బయట తిరుగుతా ఉంటే కుమారుడేమో మెంటల్ వచ్చింది. ఆ 80 సెంట్లు పొలం ఉంటే రోజు ప్రార్థన చేశాడు 80 లక్షలు అప్పు తీరాలని. ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, పాస్టర్ గారు రోజు ప్రార్థన చేస్తాను, తమ్ముడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, దేవుడు నీకు మేలు చేస్తాడని. అందరు నవ్వుకునేదంట. ఏం మేలు చేస్తుంది దేవుడు? నాకు పిచ్చా ఉమాదం అనుకునేదంట వీళ్ళు. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి తెల్ల కారు వచ్చిందంట. ఏమొచ్చిందంట? తెల్ల కారు వచ్చిందంట. వీళ్ళు వెంటనే తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళారు. తప్పులు వాళ్ళు వచ్చారు. వెంటనే తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయారంట. ఏమో వచ్చాను నేరుగా లోపలికి వచ్చి ఆఫీసరు నమస్తే పెట్టాడంట వాళ్ళకి. రోజు మమ్మల్ని తిట్టేవాడు, కుట్టేవాడు, ఈ రోజు మాకు నమస్తే పెడుతుంటాడు. అయ్యా మీ 80 సెంట్లు పొలం ఉంది కదా, 80,000 కదా ఇప్పుడు, అది 80 లక్షలకు మారింది. హల్లెలూయా.
ఎట్లా మారిందో చెప్పమంటారా? వాళ్ళ పొలం మీదగానే బైపాస్ పడింది. ఏం పడిందంట? బైపాస్ రోడ్డు పడిందంట. పడేసరికి 80 లక్షలు డబ్బు తెచ్చి ఆ పెట్టి వాళ్ళ దగ్గర పెట్టాడంట. పెట్టి వాళ్ళు అసలు తడుముకొని చూసుకున్నారట కొద్దిసేపు పెట్టేట. ఆ డబ్బులన్నీ కూడా మొత్తం డబ్బు అయితే ఇవ్వాలి. అయ్యా నిజమైన డబ్బే, మీ 80 సెంట్లు పొలం మాకు ఇచ్చేయాల్సిందే కదా, 80 లక్షలు ఇవ్వు అని చెప్పిస్తే పిల్లవాడికి మెంటలు పోయిందంట. తండ్రి ఏమో ఇంటికి వచ్చాడంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చక్కగా వినాలి. ఒక్కసారిగా వాళ్ళ స్థితి ఏమైపోయింది? మారిపోయింది. ఒక్కసారి వాళ్ళ స్థితి ఏమైపోయింది? మారిపోయింది. 80 లక్షలు అనేటువంటిది 80,000 అంటే 80 లక్షలుగా మారిపోయింది. వాళ్ళ పొలంలో ఏం పడింది? బైపాస్ రోడ్డు పడింది. అధికారులు వచ్చి ఏం చేస్తారంట? పొలవి 80 లక్షలు చేతిలో పెట్టేసరికి ఆశ్చర్యపోయారంట. వాడు దేవుల్లో ఎంత మహిమ ఉండాలని. మీరు కూడా నమ్మాలి. డబ్బులు కొరకు దేవుని నమ్మకుండా మన హృదయం బాగుపడాలని దేవుని నమ్మాలి. ఒకసారి మీరు దేవుని కూడా టచ్ చేయండి. అన్ని రుచులు చూస్తుంటారు మీరు. చిరంజీవిని, బాలకృష్ణ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని చూస్తుంటారు. కానీ యేసయ్యని కూడా, యేసయ్యని హీరో, అది కూడా గుర్తు పెట్టుకోండి ఒకసారి. చాలా మంది పిల్లలు రకరకాలుగా మారిపోతుంది. కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తున్నాను. బాగా అలసిపోయినావేమో ఈ లోకంలో, అందరి చేత తృణీకరించబడ్డావేమో, ఎవరికి పనికి రాకుండా పోతున్నావేమో. కానీ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే, నీవు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని కలగచేస్తున్నాను. దేంతో అలసిపోయానో నాకైతే తెలియదు. పొలాలు దొరకలేదని అలసిపోయినావా? బంగారం దొరకలేదని అలసిపోయినావా? ఏది నీకు కావాలో మోకాలు వేయాలైతే మోకాళ్ళు వేసే నువ్వు ప్రార్థన చేయాలి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. ఇంక నుంచి మటుకు నేను తప్పులు చేయను, ఇక నుంచి నేను పరిశుద్ధునిగా మారి నేను స్తుతిస్తాను, నీ పరలోక రాజ్యంలోనికి నేను వచ్చినట్లుగా నన్ను చేర్చుకోమని ప్రార్థన చేయాలి. ప్రార్థనే. మనం ఇక్కడ ఫోన్ కొడితే కువైట్ ఫోన్ పోతున్నా, పోతున్నా, అట్లాగే నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట. దేవుడు విని నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యానికి పోవాలా, నరకంలోకి వెళ్ళాలా, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, దేవుని నమ్మినటువంటి దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. సమయం అనక అసమయం అనక నువ్వు దేవుణ్ణే ఆరాధించాలి. పరలోక రాజ్యంలో దేవుని దూత నీకు విందు చేస్తాయి. నరకంలో మాత్రం నువ్వు అగ్ని జ్వాలల్లో పడతావు. అగ్ని జ్వాల పడి కాలి పడిపోతావు. దేవుని నమ్మకపోతే ఆ ఆత్మ దేవుని ఎందుకు పోక ఈ లోకంలోనే చేరి దయాలు బట్టి అంటారు, దయం బట్టింది ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతా ఉంటుంది. దేవుని దయచేసినటువంటి ఆత్మ నీకు దేవుని దగ్గరికి పోవాలంటే, పరలోక రాజ్యానికి నువ్వు పోవాలంటే ఆయన నువ్వు ఆశ్రయించాలి. ఇటు కృపదేవా దేవుడి రాత్రి సమయంలో మనందరికి కూడా దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవుడా, తండ్రి ప్రార్థనలు చేస్తా ఉన్నా యేసయ్య. తండ్రి నాయన నీకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే ప్రభు నేను ఇష్టపడ్డారు, ఎంతమంది అయితే నిన్ను కోరుకుంటున్నారు, పెంట కుప్పల మీద నుంచి పడి ఉన్నటువంటి మమ్మల్ని అయ్యా ధనవంతులుగా చేర్చారు ప్రభువా, చేశారయ్యా. మంచి హోదానిచ్చారు, మంచి జీవితాన్ని ఇచ్చారు అయ్యా, మంచి ఇంటిని ఇచ్చారు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు ప్రభువా. మాలో పాపం అనేది లేకుండా పరిశుద్ధునిగా మార్చి అయ్యా ఒక మందిరానికి సేవకుడిగా మార్చినటువంటి గొప్ప దేవుడా, ఈ ప్రాంతంలో తండ్రి నాయన ఇక్కడ మోకరించినటువంటి మీరందరిని బట్టి ప్రభు, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, ఆర్థిక పరమైన స్థితిలో ఉన్నారు అయ్యా, నాయన అనారోగ్య సమస్యలతో ఉన్నారు, కుటుంబ బాధలలో ఉన్నారు, పొల పనులలో జరగలేదని నాయన నిరాశలో ఉన్నారు, సంతానం లేదని బాధపడుచున్నారు. యేసు అనేటువంటి మాట ద్వారా ప్రభువా వాళ్ళందరి జీవితాలను తండ్రి మీరు మార్చమని, తాకమని, ముట్టమని, స్వస్థపరచమని, సహాయతను దయచేయమని, ఈ మంచాలపల్లి ప్రాంతంలో సహోదరుడు పడుతున్నటువంటి ప్రయాసను తండ్రి మీరు అయ్యా జ్ఞాపకం చేసుకోమని, కొన్ని కుటుంబాలు తండ్రి మీరు దయచేసి ప్రాంతంలో నూతన మందిరం స్థిరీకరించబడినట్లుగా సహాయతను దయచేయమని, విన్న వాక్యం కూడా హృదయంలో నాటబడి మీరే నమ్మకంగా కలిగినటువంటి గొప్ప దేవుడా నిన్ను స్తుతిస్తున్న, ఘనపరుస్తున్న రాత్రి సమయంలో మీరే కార్యము జరిగించమని, వాళ్ళలో ఉన్న చెడంతా తండ్రి కొట్టివేయమని, ఏ బిడ్డ అయితే స్వచ్ఛందంగా నమ్మిన వారందరినీ మీరు తాకి ముట్టి స్వస్థపరిచి నామానికే మహిమ తెచ్చుకోమని, ధనవంతుడిగా మేము సూచించకుండా లాజరుగా తండ్రి లోకంలో మీకు కష్టపడి మీ యొక్క పరలోక రాజ్యంలో నెమ్మది పొందుకునే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. నేనేమి అగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి అగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. నేనేమి అగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి బ్రదర్ కి మరియు దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ కూడి వచ్చిన అందరూ కూడా మీకు కూడా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మన ఎడల ఆయన కృప గురించి అలాగే దైవ శాఖలు మనకు ఎంతో చక్కగా మాట్లాడి ఆయన విలేని సమయాన్ని మనము చాలా తక్కువ సమయంలో ఆయనకి అడిగాము, అయ్యారు ఇట్లా రావాలి వాక్యం చెప్పాలని. ఇదొక సడన్ అనమాట. కానీ మనకిది హఠాత్ పరిణామం, కానీ దేవుని సంకల్పం ఇది. ఎందుకంటే ఎంతో మంది ఉండగా ఎన్నో ప్రయత్నాలు చేయగా మరి అయ్యగారి చేతే మనం ఈ వాక్యం వినాలని, ఈ కూడి జరిగించాలని అది మనం అనుకున్నది కాదు, ఆయన స్థిరపరిచింది. ఆ టైంకి మనకు ఆలోచన రావడము ఇదంతా ప్రభువు జరిగించింది. దీన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే వాతావరణం కూడా మనం అనుకున్నాం వర్షం పడుతుందని, చాలా మంది అనుకుంటారు ఏదో చేస్తున్నాడు ఆగిపోద్దని. ఇది చేసేది మనం కాదు, ఆయన. కాబట్టి ఇంతవరకు ఈ చక్కటి వాతావరణం కూడా మనకి ఇచ్చిన దేవునికి కూడా వందనాలు. మీకు అందరికి కూడా వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మన సేవకులు చివరిగా ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభువా నువ్వు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రములు. అవును తండ్రి నాయన, మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి నీ మాటలు వినడానికి ఏర్పాటు చేసిన సమయాన్ని సందర్భాన్ని బట్టి కూడా మీకే వందనాలు. వాతావరణం సాధించుకున్న దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి ఈ రీతిగా ప్రభువా తండ్రి ఊహించిన రీతిగా ప్రభావ ఇంత అద్భుతంగా ఈ కూడి మీరు జరిగించిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఏర్పాటు చేసి సేవకులు మా మధ్యలో నిలవబెట్టిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆయన ఈ ఆరాధనలో ఈ కూడికలో ప్రతిదీ ఒక ఛాలెంజ్ గా ప్రభావ మేము చేసి ఉండగా ప్రభావ నువ్వు సహకరించడం బట్టి కూడా మీకే వందనాలు తండ్రి. ఆయన నిజమే ప్రభావ నీ సంకల్పం నీ ఆలోచన ప్రభావ నీ విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఇటు రీతిగా ప్రభావ మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు ప్రభావ. మేము భూమి మీద ధనం సంపాదించుకోవచ్చేమో కానీ తండ్రి మా ఇష్టానుసారంగా జీవిస్తే ప్రభావ తండ్రి మేము పర్యావసనం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభావ. మనం హెచ్చరించిన దేవానికే వందనాలు తండ్రి. ప్రభావ మాతో సూటిగా మాట్లాడి మా బ్రతుకు మార్చుకోనమని ప్రభావ ఎంతకాలం ప్రభావ ఈ శోధనలో ఉండకుండా తప్పింపడాలని ప్రభావ మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆయన పైకేమో భక్తిగా క్రైస్తవులు చెప్పుకుంటూ అనేక పాపాలు చేస్తున్నామని మా పాపాల గురించి మాకు మరొకసారి తెలియజేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆయన మిమ్మల్ని బట్టి ప్రభావ తండ్రి మేము అవమానపరచుకుని మీ నామాన్ని అవమానపరచకుండా ప్రభావ మాకు సహాయం చేయండి ప్రభావ. మేము చేసే ప్రతి క్రియ ద్వారా ప్రభావ నీ నామానికి అవమానం జరుగుతుంది. ఆయన తండ్రి అలాగే మేము ఉండకూడదని మాకు తెలియజేసిన దేవానికి స్తోత్రములు. ఈ మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటలు బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఆయన ప్రభావ మీరు హెచ్చరించారు మా గురించి సూటిగా తేలిగా మాట్లాడే ప్రభావ మీకు స్తోత్రములు తండ్రి. దీనిగా ప్రభావ ఈ మాటలు ఈ యోగ్యత మాకు ఇచ్చే దేవానికి స్తోత్రములు. ఆయన ఏర్పరచుకున్న అనేకులు కానీ పిలవన అనేకులు కానీ ఏర్పరచుకున్న కొద్దిమంది అన్నట్టు ప్రభావ ఈ సమూహానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇగో ప్రభావ ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు, సేవకుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాన్న మీకే వందనాలు తండ్రి. ఇగో ప్రభావ ఇప్పుడు దాకా జరిగించిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఆయన సమస్తం మర్యాదగా క్రమంగా మీ స్వాధీనం ఉంచుకున్న దేవా వాతావరణ ప్రభావ మీరు అనుకూల పరిచయ దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఇటు రీతిగా సహకరించిన వాడిని బట్టి కూడా మీకే వందనాలు తండ్రి. ప్రభావ నాయన మీరు మాట్లాడిన మాటలు బట్టి సమస్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు. ఇదిగో ప్రభావ తండ్రి నాయన ప్రతి ప్రభావ మా ఎవరైతే ఈ వాక్యం విన్నారో వాళ్ళందరి జీవితం ప్రభావ ఈ వాక్యాన్ని ముద్రించి ఫలింప చేయండి ప్రభావ నీకే స్తోత్రములు తండ్రి. ఆయన వెత్తబడిన తండ్రి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. అలాగే తండ్రి ఆయన ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి కానీ నీ సువార్త ప్రకటించడానికి సిద్ధపరిచిన సేవకుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇక సేవకుని తండ్రి బలమైన పరిచయం మీరు దయచేయండి, బలమంగా ఇంకా వాడబడిన మీ సహాయము దయచేయండి ప్రభావ. రాకపోకలందు ప్రయత్నాలను క్షేమము దయచేయండి. ఇందులో ప్రభావ సూటిగా తేటగా మాట్లాడే ఆత్మను మీరు దయచేయండి, అనేక ఆత్మను రక్షించే కృపను మీరు దయచేయండి నాయన తండ్రి. తింటున్న ఆహారాన్ని తాగుతున్న పానీయాన్ని పరిశుద్ధపరచండి, ఆరోగ్యము దయచేయండి, రాకపోకల క్షేమము దయచేయండి. ఇందులో ప్రభావ నీ సువార్త కొరకు పాటుపడేలాగా ఇందులో అనేక కార్యాలు ప్రభావ చేసేలాగా సిద్ధపరచండి, బలపరచండి
ప్రభావ నీ కృపతో నింపమని నీ ఆత్మ సారథిలో ఇప్పుడు దాగుతూ నడిపించడానికి స్తోత్రములు తండ్రి ఇక్కడి చోట నడిపించమని సమస్త మీద సమకూరు జరిగించండి. మా ప్రియుడు మా రక్షకుడు నజరేయుడు యేసు క్రీస్తు వారి శ్రేష్ఠనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ విధంగా కూడుకున్న మనతో సహోదరుడు జాషువా కుటుంబానికి ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డకి యవనస్తులకు సదాకాలం దేవుని కృప తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంపీ గారు మన వద్దలో భోజనాలు ఇంకా ఎవరైతే దూరాన సమీపాన వాటిని వింటారో వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ వచ్చి